మీడియా మిత్రులకు అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం. ఈరోజు గల్ఫ్ జేఏసీ ప్రవేశపెట్టిన ఈ మీటింగ్కి హానరబుల్ చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్, అట్లాగే కోటపాటి నరసింహనాయుడు గారు, అట్లాగే సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు, టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్, అట్లాగే పరికిపండ్ల స్వదేశ్ గారు, మిత్రులు ఈ మధ్య చాలా బాగా వర్క్ చేస్తున్నారు ప్రవాస కార్మికుల పట్ల, అట్లా అంతర్గత అంతర్జాతీయ వలసల మీద చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. అట్లాగే మిత్రులు ఇందాక మాట్లాడారు బీసీ రాజ్యాంగ రక్షణ అధికార సమితి మిత్రులు, అట్లాగే మందా భీమరెడ్డి గారు, తోట ధర్మేందర్ గారు, అట్లాగే నా ఎల్డర్ బ్రదర్, నా లవ్లీ బ్రదర్ బషీర్ అన్న. మేము ఎప్పటి నుంచో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అనేది లాంగ్ బ్యాక్ స్టార్ట్ చేసి మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ గల్ఫ్ జేఏసీలో కూడా మా సంస్థ ఉన్నది. అయితే నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధిగా ఈ కార్యక్రమానికి రావాలేనంటే వచ్చిన భీమరెడ్డి గారి ఆహ్వానం మేరకు ఒకటే, ఇందాక భీమరెడ్డి అన్న చెప్పారు ఆవు పాలు కావాలన్నా అగ్గిపెట్టె కావాలన్నా అని. సో తప్పకుండా ప్రభుత్వం దీని మీద స్పందిస్తుంది. అట్లాగే స్పందించడానికి ఈ కార్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి వినోద్ కుమార్ సార్ ఎప్పుడు కూడా ముందుంటారు. దీనికే బెస్ట్ ఉదాహరణ ఏంటంటే, మేము 2018లో అప్పుడు జనరల్ ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో కూడా పెట్టించాం 500 కోట్ల రూపాయలతోనే మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే చనిపోయిన కుటుంబాలతో పాటు గతంలో అంటే 2014 నుంచి అప్పుడు చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని చెప్పి, అదే కాదు అది గాంధీ భవన్లో కాదు ఈ మేనిఫెస్టో లాంచ్ చేయడం, గల్ఫ్ గడ్డ మీదనే చేయాలని మేము బలంగా అడిగినప్పుడు ఆ రోజు వినోద్ కుమార్ సారు, పెద్దలు భీమరెడ్డి గారే ఇనిషియేట్ తీసుకొని నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ఉంటే ఒప్పించి ఈ కార్యక్రమాన్ని మేము దుబాయ్లో మేనిఫెస్టో లాంచ్ చేయించడం. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీలో ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ ఈరోజు వచ్చింది కాదు, ఆ కమిట్మెంట్కు దాదాపు 6-7 ఏళ్ల క్రితమే బీజం పడింది అనే దానికి నేను గతాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం మేము చాలా ఆమ్నెస్టీలో కూడా భీమరెడ్డి గారి ఆధ్వర్యంలో నేను వినోద్ కుమార్ సారు చాలా దేశాలు వెళ్ళాం, చాలామందిని అక్కడ నుంచి రెస్క్యూ చేసి ఇండియాకి పంపించినాం, టికెట్స్ ఇప్పించినాం, జైళ్ళల్లో ఉన్న వాళ్ళకి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం, ఇట్లా చాలా జరిగింది. అయితే ఇదంతా గతం మనం అధికారంలో లేనప్పుడు చేసినాం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాం కనుక మనం చేసుకోవాల్సినటువంటి పనులు, ఇచ్చిన హామీలు ఉన్నాయి కనుక వాటిని నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైంది. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏప్రిల్ 16వ తారీఖున తాజ్ డెక్కన్ హోటల్లో గల్ఫ్ ప్రవాసీ సంఘాలతో ఏర్పాటు చేసిన మీటింగ్లో వారు స్పష్టంగా చెప్పిండ్రు, సెప్టెంబర్ 17వ తారీఖు లోపల ఈ గల్ఫ్ అండ్ అదర్ వెల్ఫేర్ ఓవర్సీస్ కంట్రీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం తప్పకుండా ఒక వెల్ఫేర్ బోర్డ్ని తీసుకొచ్చి తప్పకుండా అందరిని ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు కనుక ఆ నమ్మకం ఉంది. దానికి తగినట్టుగానే మేము కూడా ప్రయత్నాలు చేస్తున్నాం, అందరం కలిసి చేద్దాం. ఇందాక నరేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది అన్ని పార్టీలకు సంబంధించినటువంటిది. ఒక కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినప్పటికీ ఇది నెరవేర్చుకోవాల్సిన నెరవేరేలాగా చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. దీన్ని కంపల్సరీగా నెరవేర్చుకునేలాగా అందరం కలిసి పనిచేసి తప్పకుండా ఈ 500 కోట్ల రూపాయలు కాదు 1000 కోట్ల రూపాయలు వచ్చేలాగా మనం ప్లాన్ చేద్దాం. చక్కటి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి గల్ఫ్లో ఉండి పనిచేసి తిరిగి వచ్చినటువంటి ప్రవాస కార్మికులకు కానివ్వండి, అటు వెల్ఫేర్తో పాటు ఇంకా స్కిల్ అప్గ్రేడేషన్ టామ్కామ్ లాంటి సంస్థను ఇంకా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దాన్ని కూడా గతంలో నేను స్వయంగా భీమరెడ్డి గారే దాన్ని ఎక్కువగా, అప్పుడు గతంలో దివంగత నాయన్ నరసింహారెడ్డి గారు లేబర్ మినిస్టర్ ఉంటే వారి దగ్గరికి మేము వెళ్ళి పదే వారితో మేము చర్చలు చేయించి దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతే బాగుంటుందని కొన్ని రూట్స్ ఇచ్చి నేను స్వయంగా నాడు నాయన్ నరసింహారెడ్డి గారితో
భీమిరెడ్డి గారు రికమెండ్ చేస్తే అప్పుడు డెలిగేషన్లో కూడా 3 దేశాలకు వెళ్ళి ఒక 80 కంపెనీలతో ఒప్పందాలు చేయించాం. అంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ మోడల్లో మనం ఆలోచిస్తామో ఎంప్లాయ్మెంట్ స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా మనం చక్కటి ఎంప్లాయ్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏజెంట్ల మోసాల చేతిలో బలి కాకుండా ఉండడానికి టామ్కామ్ చాలా చక్కగా పనిచేస్తే దాన్ని కూడా మనం బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా రకరకాలుగా అన్ని శాఖల్ని అన్ని అంశాల మీదుగా ఎప్పటికప్పుడు మనం చర్చిస్తూ ముందుకు పోగలిగితే నిజంగా ఇది ప్రజాపాలన, ప్రజలకు న్యాయం చేయగలుగుతాం అన్నటువంటి విశ్వాసం అయితే మెండుగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. విల్ లుక్ ఫార్వర్డ్ ఫర్ అవర్ గల్ఫ్ వెల్ఫేర్ బోర్డ్. ధన్యవాదాలు.